ఇతర హార్మోన్ల గ్రంథుల మన శరీరంలో ఉన్న కేంద్ర నాడీ వ్యవస్థ, అవయవాలు, ఇంద్రియాలు, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి, వాటి క్రియలను సక్రమంగా నిర్వర్తించడానికి, వాటిని పునర్జీవింపజేయడానికి ప్రాణాయామం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రాణాయామంలో పూరకం, కుంభకం మరియు రేచకం ముఖ్యమైనవి. వీటిలో ఉన్న శ్వాస ప్రక్రియలు, వాటి ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభకం గురించి, కుంభకం ఎలా చేయాలి, కుంభకం యొక్క ఉపయోగాలు, ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ టు లైఫ్ డోర్ 9. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment and subscribe. ప్రాణాయామము అంటే ప్రాణ మరియు ఆయామం అనే రెండు సంస్కృత పదాల సమ్మిళిత రూపం. ప్రాణ అనగా జీవశక్తి అంటే లైఫ్ ఫోర్స్, ఆయామం అనగా విస్తరింపచేయడం. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణంలో ఉండే అంతర్గత శక్తిని, అవయవాలు, కేంద్ర నాడీ వ్యవస్థకు, శరీరంలో ప్రతి ప్రదేశానికి జీవశక్తిని విస్తరింప చేయడమే ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాణాయామము అనగా శ్వాస నియంత్రణ ద్వారా మన శరీరాన్ని, మనసును మరియు ఆత్మ మధ్య సంతులనాన్ని సాధించడం. మన తెలుగులో చెప్పుకోవాలి అంటే శ్వాసకు నియమం ప్రాణాయామం. ప్రాణాయామంలో పూరకం, కుంభకం, రేచకం అని 3 ప్రధాన అంశాలు మనం చూడవచ్చు. పూరకము అనగా శ్వాసను లోతుగా, ఎక్కువ స్థాయిలో తీసుకోవడం, అలాగే ఒక క్రమబద్ధంగా తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు శ్వాసను తీసుకోవడాన్ని పూరకముగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పూరకము అనగా వాయువుని మన నాసికా రంధ్రాల ద్వారా పీల్చడాన్ని పూరకము అంటారు. అలాగే కుంభకము అనగా శ్వాసను క్రమబద్ధంగా నిలిపి ఉంచడాన్ని కుంభకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే శ్వాసను తీసుకోకపోవడాన్ని కుంభకంగా మనం చెప్పుకోవచ్చు. 3వ అంశం రేచకం. రేచకము అనగా ప్రాణవాయువుని మన నాసికా రంధ్రాల ద్వారా పీల్చి శరీరం అంతటా విస్తరింపచేసి మన శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను విడిచిపెట్టడాన్ని. శ్వాస ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో మనం 4-4 అనే శ్వాస ప్రక్రియ గురించి మనం చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో చూడండి. కుంభక ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న గ్రంథులు అనగా గ్లాండ్స్, స్రావక గ్రంథులకు ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావాలు శరీర రసాయన శ్రేణిని, హార్మోన్ల ఉత్పత్తిని మరియు శరీర నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. ధ్యానంలో ప్రధానంగా మనం 7 చక్రాలను మన వెన్నుముకలో గ్రంథులకు అభిముఖంగా ఉంటాయి అని ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాము. ఆ చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. ఈ చక్రాలు శక్తి క్షేత్రాలుగా కూడా పనిచేస్తాయి. ప్రధానంగా ఈ 7 చక్రాలు 7 గ్రంథుల ద్వారా ఉత్తేజితమవుతాయి. ఆ గ్రంథులు కుంభక ప్రాణాయామం ద్వారా ఎలాంటి ప్రభావాలు చూపుతాయో మనం ఇప్పుడు చూద్దాం. 1వ గ్రంథి పీనియల్ గ్లాండ్ లేక పీనియల్ గ్రంథి. కుంభక ప్రాణాయామం చేయడం ద్వారా పీనియల్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. మెలటోనిన్ అనే హార్మోన్ మనం నిద్రపోవడానికి, అలాగే మెలకువగా ఉండడానికి ఒక టైం సైకిల్ ని సెట్ చేస్తుంది. మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవడం వల్ల మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు మానసిక శక్తి బలపడుతుంది. 2వ గ్రంథి పిట్యూటరీ గ్రంథి లేక పిట్యూటరీ గ్లాండ్. ఈ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ గా కూడా మనం పిలవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ కుంభక ప్రాణాయామం ద్వారా ప్రత్యేక శక్తిని పొందుతుంది. ఇది ఇతర హార్మోన్ల గ్రంథుల పనితీరుని సమతుల్యం చేస్తుంది. ఉదాహరణకు థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులు వాటిని సమతుల్యం చేస్తుంది. అలాగే మాస్టర్ గ్లాండ్ లేక పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్
ఉత్పత్తికి సహాయపడుతుంది. మూడవ గ్రంథి థైరాయిడ్ గ్రంథి లేక థైరాయిడ్ గ్లాండ్. కుంభకం చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. శక్తి ఉత్పత్తి మెరుగుపడుతుంది. శరీరంలోని బరువు తగ్గించడానికి